ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మొత్తం 24 వార్డులకు గాను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా ఇబ్రహీంపట్నం నుంచి అందజేస్తారు. రంజిత్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 కౌన్సిలర్లు గాను దాంట్లో 19 కౌన్సిలర్లు కూడా ఏకతాటిగా గెలిచేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠానికి కూడా కైవసం చేసుకున్నది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్లు గొడవ కారణంగా కూడా దాన్ని క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలనేది అనారోగ్య కారణంగా 19వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ యాదగిరి హాస్పిటల్లో ఉన్న సమయంలో దాన్ని కౌన్సిల్ మీటింగ్లో ప్రమాణ స్వీకారాలైన సమయంలో కూడా క్యాన్సిల్ చేయాలని కూడా చేసిన పరిస్థితులు కనబడుతుంది. దాంతో పాటుగా మనం ఏదైతే విజువల్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఉందో ఈ మున్సిపల్ కార్యాలయంలో కూడా ఆ రోజు జరిగినటువంటి గొడవలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మున్సిపల్ కార్యాలయంపై దాడులు చేసి దానికి సంబంధించినటువంటి అద్దాలు పలకొట్టిన తరుణంలో దానిని మరుసటి రోజుకి ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన తర్వాత కిడ్నాప్ అయ్యాడంటూ కనపడట్లేదని చెప్పేసి యాదగిరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదైతే హైకోర్టును ఆశ్రయించడంతో కూడా దాన్ని వాయిదా వేసిన పరిస్థితి అనేది కనబడుతుంది. దాంట్లో భాగంగా వచ్చేసి ఏదైతే కేతనపల్లి కావచ్చు, ఖానాపూర్తో పాటుగా వచ్చేసి ఇబ్రహీంపట్నం కూడా ప్రమాణ స్వీకారాలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ప్రమాణ స్వీకారాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన దానిలో కూడా భారీగా పోలీసులందరూ కూడా మోహరించేసి దాదాపు 500 నుంచి 500 పైచిలకు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి వచ్చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి ఎస్ఓటి పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా భారీగా మోహరించేసి ఇక్కడ మనం విజువల్లో చూసినట్లయితే పోలీసు బందోబస్తు నడుమ వచ్చేసి ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆంక్షల నడుమ కూడా ఇక్కడ జరిగే ప్రక్రియ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాంట్లో 24 ఇట్లో సంపూర్ణమైన మెజార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా కైవసం చేసుకుంటానే ధీమా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 24 మందిలో 13 వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత స్వతంత్రులు, దాంతోపాటుగా బీజేపీకి సంబంధించిన ఒకరు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడంతో మొత్తానికి 15 బలం చేరుకొని కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ఓన్లీ 8 గెలవడం, దాంతోపాటుగా బీజేపీ సంబంధించిన ఒక వ్యక్తి సపోర్ట్ చేయడంతో 9 ఉంది. దాన్ని ఎగ్జాఫియోతో చూసుకున్నట్లయితే 10 మంది, ఇటువైపు చూసుకున్నట్లయితే 15 మందితోని అంటే పీఠం కైవసం చేసుకోవడానికి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుదిట్టంగా ఉంది. కార్యకర్తలందరూ కూడా సన్నాహాలు చేయడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.